సింగళూరి వెంకటేష్ గారు న్యాయవాది మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేష్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల మధ్య పరోక్షంగా చేసుకున్న విమర్శలను ఎలా చూడాలంటారు? బనకచెర్ల గాని విషయంలో, నీటి వాటాల కేటాయింపు విషయంలో. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే మీ వీక్షకులు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో దీని మీద ఒక రకమైనటువంటి ప్రజలందరినీ కూడా పావులుగా వాడుకుంటున్నారు అని చెప్పేసి వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాదన ఏంటి? 3,000 క్యూసెక్కులు పైన మూడు పైచులకు క్యూసెక్కులు వాటర్ వేస్ట్ గా పోతుంది, టీఎంసీలు వాటర్ పోతుంది. దీనిలో 300 టీఎంసీలు మాత్రమే మేము వాడుకోవడానికి ఈ బనకచెర్ల ప్రాజెక్టు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. అయితే దీని మీద తెలంగాణ ప్రభుత్వం కొంచెం ఎలాబొరేటెడ్ గా అన్ని పార్టీలతో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీనిలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులను కూడా ఇన్వాల్వ్ చేసి కేంద్రంలో తన యొక్క ఎత్తుగడని, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడని తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో పాజిటివ్ గా బనకచెర్లకి డెసిషన్ తీసుకోకుండా అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నం చేస్తుంది. అయితే మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిగా ఉన్నటువంటి డిపిఆర్ రెడీ చేసి దీన్ని కేంద్ర మంత్రులకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగిపోయినమాట వాస్తవం. అయితే దీనికి సంబంధించి సుమారుగా 80,000 కోట్ల రూపాయలు ప్రపోజ్డ్ ప్రాజెక్ట్ గా బనకచెర్లను తీసుకున్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప ఏ మాత్రం ఈ యొక్క విలువ తగ్గే పరిస్థితి అయితే లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితికి, ఆర్థిక పరిస్థితికి 80,000 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన బనకచెర్ల ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడము లేదా స్టార్ట్ చేయడం, ఈ రెండు విషయాలు కూడా చాలా తలనొప్పి వ్యవహారంగా మారేటువంటి ప్రమాదం ఉంది. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతులతో ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా అడగటానికి నిశ్చయించుకుని దీనికి సంబంధించి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ అనేక రకాలుగా సుమారుగా 17,000 ఎకరాల అటవీ భూములు ఏవైతే ఉన్నాయో నల్లమల, వీటన్నిటిని కూడా డిస్టర్బ్ చేయకుండా అండర్ గ్రౌండ్ సొరంగాలు సుమారుగా 20 కిలోమీటర్ల పైచులు, సబ్జెక్ట్ టు కరెక్షన్ 20 కిలోమీటర్ల పైచులు అండర్ గ్రౌండ్ టనల్స్ తీసి దాని నుంచి మనం వాటర్ రిసోర్సెస్ ని ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ ని రాయలసీమ ప్రాంతానికి తరలించేటువంటి గ్రామం, మధ్యలో కృష్ణా నదిలో కూడా కొంత అంతర్భాగంగా చేసుకుని ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 3 దశల్లో చేస్తామని చెప్పేసి నేను పూర్తి స్థాయిలో దీని మీద ఒక డెసిషన్ తీసుకుని ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయితే ఈ మిగులు జలాలు వాడుకునేటువంటి ఈ క్రమంలో రెండు ప్రభుత్వాలు కలిసి ఏకాభిప్రాయంతో చేస్తేనే ఈ ప్రాజెక్ట్ అవుతుందా, లేకపోతే ఇలాగా రెండు రాష్ట్రాలు విడివిగా ఎవరి దారి వాళ్ళదే అని చెప్పేసి తెలుసుకున్నట్లయితే అటు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకోకుండా దీన్ని ఇంకా బచావతి ట్రిబ్యునల్ ప్రకారం వచ్చినటువంటి ఈ నీటి వినియోగం ఏదైతే ఉందో నీటి పాఠాల మీద పూర్తి స్థాయిలో సెక్షన్ 89 అనుకుంటారు, సబ్జెక్ట్ కరెక్షన్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. శాశ్వతమైన పరిష్కారం ఇంకా ఈ రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం కానివ్వండి, నీటి వాటాల మీద కానివ్వండి పూర్తి స్థాయి బైఫర్కేషన్స్ అవ్వలేదు. వీటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ గా ఉన్నటువంటి ఈ క్రమం బనకచెర్ల కట్టి తెరవలసిందే అని చంద్రబాబు నాయుడు గారు, ఆపి తెరవలసిందే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టడం జరుగుతుంది. అయితే ఇది ఎటుపోతుంది అనేది కాస్త ప్రశ్నార్థకంగానే ఉంది. మరొకటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో మాత్రమే జరగాల్సినటువంటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం యొక్క ఫైనాన్షియల్ ఎయిడ్ లేకుండా బనకచెర్ల ముందు. ఒకటి చెప్పండి వెంకటేష్ గారు, రాజకీయ పార్టీల యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని మీరు భావిస్తున్నారా? ఒక అనలిస్ట్ గా చెప్పాలి మీరు.
ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు అని అనడం కన్నా రాష్ట్ర ప్రయోజనం, తాత్కాలికమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు కొంతకాలం ప్రజల్ని మభ్యపెట్టగలుగుతారేమో కానీ లాంగ్ రన్ లో ఇది రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నారా, లేకపోతే కాంట్రాక్టుల కోసం చేస్తున్నారా, లేకపోతే ప్రజల కోసం చేస్తున్నారా అనేది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. రాజకీయం కోసం చేయాలి అనుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన కేసీఆర్ గారు కట్టగలిగే పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టుని అడ్డగించాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేసిన మాట వాస్తవం. కానీ ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కాదు, ఆ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని మేటిగడ్డ రిజర్వాయర్ ప్రాజెక్టు దగ్గర నుంచి సుమారుగా నాకు తెలిసినంత వరకు 6 ఎత్తిపోతల పథకాలతో ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని సుమారుగా 2 లక్షల కోట్ల పైసలకు బడ్జెట్ తో కేసీఆర్ గారు కట్టాలను పడేసినటువంటి పరిస్థితి. విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ లోనే ఆ ప్రాజెక్ట్ లో నీటిపారుదలని పారించినటువంటి నాయకుడిగా ఈ రోజు కూడా గుర్తించేటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే నీళ్లు అని మొదలవుతుంది నినాదం. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పేసి నీటి వాటాల క్రమంలో కానివ్వండి, నీటి ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి, ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తప్ప తెలంగాణకి సంబంధించి కల్వకుర్తిలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 లిఫ్ట్ ఇరిగేషన్ గానీ, నెట్టంపాడు గానీ, భీమా గానీ కట్టే పరిస్థితి వరకు కూడా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా విస్మరించబడిన మాట వాస్తవం. వీటన్నిటికి ఒక ప్రత్యామ్నాయంగా కాళేశ్వరాన్ని తీసుకొచ్చారు, సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేశారు, కొన్ని లక్షల ఎకరాలకు నీళ్లు అందించుకోవడం జరిగింది. అలాగే బనకచెర్లకు సంబంధించి కూడా ఇది నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించినటువంటి నదుల అనుసంధాన ప్రోగ్రామ్ లో భాగంగా మేము చేస్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే ఉందో వీళ్ళు కోరుకుంటున్న ఫైనాన్షియల్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే బనకచెర్లకు కట్టి తీరుతారు. రైట్ వెంకటేష్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తే మనతోటి కాంగ్రెస్ అధికార